ఎంత బోరు కొడుతుందో. బోరింగ్ గా ఉంది. కాసేపు నిద్రపోతాను. మనం ఏం చేద్దాం? సరే కాసేపు ఆడుకుందాం. చాలా బోర్ కొడుతుంది. ఇప్పుడు ఇది కూడా నాకు చాలా బోర్ కొడుతుంది. ఆహా, ఈ రోజు నా అసిస్టెంట్స్ టక్కేలా పక్కేలా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడు ఇలాగే ఉండండి టక్కేలా పక్కేలా. ఈ చోటు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇకపై మీరిద్దరూ నా గదిలోనే ఉండాలి, నా కంటి ముందే ఉండాలి. ఏంటి? సరే సరే పడుకోండి. గుడ్ నైట్ బాస్. స్వీట్ డ్రీమ్స్ బాస్. నీకు ఎవరు తకేలా అని పేరు పెట్టారు? నిద్రమోహం అని పేరు పెట్టి ఉండాల్సింది. నీ నిద్రను చూసి నిద్ర నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. ఇది కూడా చాలా బోర్ కొడుతోంది. సరే నేను కూడా నిద్రపోతాను. అరే, ఈ ప్లేస్ ఇంత సైలెంట్ గా ఉంది. వీళ్ళిద్దరూ ఎందుకో సైలెంట్ గా ఉన్నారో అర్థం కావట్లేదే. ఇదెంత వర్కౌట్ అవ్వదు బ్రో. లెట్స్ స్టార్ట్ ద పార్టీ. ఇంకా నయ్యో ఎస్కేప్ అయ్యాను. టక్కేలా పక్కేలా మళ్ళీ మొదలు పెట్టారా? మీ ఇద్దరిని పిలవడం తప్పైపోయింది. మీ ఇద్దరిని విడివిడి ప్లానెట్స్ కి పంపినా కూడా శాటిలైట్ ద్వారా ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటారు. ఏమైంది బాస్? ఏమీ కాలేదు, పడుకోండి. గుడ్ నైట్. ఐడియా. హలో ఫ్రెండ్, లెట్స్ సెలబ్రేట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వచ్చిన పని ఫినిష్ అయింది. బై బాయ్. టక్కేలా పక్కేలా. బాస్ బాస్, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మేము గొడవ పడడం లేదు బాస్. మేము ఆ ఈగను పట్టుకుంటున్నాం. అదేమైనా భూతం ఏగా? ఆ భూతాల ఈగ చాలా భయంకరమైంది. ఇబ్బంది పెట్టి పారిపోయింది. మీరిద్దరూ చెప్పింది నమ్మశక్యంగా లేదు, కానీ నాకు ఏక శబ్దం కొంచెం వినిపించింది. అయ్యో, అన్నీ ఓకే చేయండి సార్. చూడండి మాల్యా సార్, సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్ సర్చ్, అడ్వర్టైజ్మెంట్స్, ఇంకా యాప్స్. ధమాల్ మామా అడ్వెంచర్స్ ని ఓకే చేయండి సార్. ప్రతిరోజు వందల కొద్ది పిల్లలు రావాలి సార్. సార్, క్యాంప్ సైట్ ని వెంటనే మెయింటైన్ చేయాలి. ధమాల్ మామా తన క్యాంప్ సైట్ ని ఇంటర్నెట్ లోను, సోషల్ మీడియాలోను మెయింటైన్ చేస్తాడు. అక్కడ మెయింటైన్ చేస్తేనే ఇక్కడ బిజినెస్ జోరుగా సాగుతుంది సార్. ధమాల్ మామా అడ్వెంచర్స్ కి స్వాగతం పిల్లలు. తల్లులారా, తండ్రులారా, మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్. ఇక మీరు బయలుదేరొచ్చు. బాయ్ బాయ్ పిల్లలు. మీ అమ్మా నాన్నలకి బై చెప్పండి. బాయ్ పిల్లలు. ఫీల్ అట్ హోమ్. ఎంజాయ్ చేయండి. ఇక్కడ చాలా చలిగా ఉంది. టెంట్ నిండా చిల్లలు ఉన్నాయి సార్.
వద్దు జంప్ చేయకండి. చీచి కంపు, పదండి వెళ్ళిపోదాం. ఇది చెత్త. ధమాల్ మామా, మీ స్విమ్మింగ్ పూల్ డర్టీగా ఉంది. టెంట్ నిండా చిల్లులు, బ్లాంకెట్స్ మురిగ్గా ఉన్నాయి. భలే, మీ టెంట్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. అబ్స్టికల్ గేమ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. మాకు ఇక్కడ జాలీగానే లేదు. ఆపండి ఆపండి పిల్లలు, ఐఎమ్ సో సారీ. చెప్పడం మర్చిపోయాను, కొత్త వస్తువులన్నీ రేపొస్తాయి. మొత్తం బ్రాండ్ న్యూ, ప్రామిస్. మీరు ఒక్క రోజు ఓపిక పట్టండి. మీకోసం నేను ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను. ఇదిగో చూడండి, తీసుకోండి పిల్లలు. లెజెండరీ గేమ్స్, లూడో, రూబీ క్యూబ్, స్నేక్ అండ్ లేడర్. ఇదిగో తీసుకో కర్చీఫ్. దాగుడు మూతలాడుకోండి. సరే మీరు వెళ్ళండి, నాకు ఆకలిస్తుంది, తినాలి. మీరు బయటికి వెళ్ళి చక్కగా ఆడుకోండి. అరేరే, ఎంత అన్యాయం చేస్తున్నాడు. పిల్లల వెకేషన్ పాడు చేయాలనుకుంటున్నాడా? రండి, డామ్ డామ్ డామ్, పదండి పాప ప్రక్షాళన చేద్దాం. ధనలక్ష్మి, ఎప్పుడు ఇలాగే దయ చూపించు. మిగతావన్నీ ఈజీగా ఓకే ఓకే అయిపోతాయి. ధమాల్ మావయ్య, ఇప్పుడు నేను మేము ఎలా ఓకే ఓకే చేస్తామో చూడు. లలలలా, లలలలలా, లలలా. అరేరే, ఈ తుమ్మెద ఎక్కడి నుంచి వచ్చింది? ఇది తుమ్మెద డ్రిల్లింగ్ మిషనా? ఏయ్, నువ్వెందుకు నా టెంట్కి చిల్లులు పెడుతున్నావు? క్యాంప్ లో క్యాంప్ ఫైర్ లేకపోతే అస్సలు బాగోనే బాగోదు కదా. భలే భలే, క్యాంప్ ఫైర్. నేను హాయిగా చలిమంట కాచుకుంటాను, లేదంటే చలిలో ఓకే ఓకే అయిపోతాను. ఏంటిది వెచ్చదనం రావట్లేదు? ఇది క్యాంప్ ఫైరా, క్యాంప్ ఫ్రీజరా? ఇందులో నుంచి చలిగాలి వస్తుందేంటి? దీని మీద చేతులు పెడితే కుల్ఫీలా గడ్డ కట్టిపోతున్నాయి. నా చేతులు, నా మొహం కూడా ఓకే ఓకే అవుతుంది. ఓ, ఏంటి క్యాంప్ సైట్ ఇలా ఉంది? యజమాని ఎక్కడయ్యా? నేను డెలివరీ మేనేజర్ని. మీరు డెలివరీ మేనేజరా? నీ కొత్త ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చాను, తీసుకో. ఇంతకు ముందే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయింది. ఎంజాయ్. ఇది ఏం గేమో అర్థం కావట్లేదే. నిజమైన పాములు. ఏంటిది ఎస్కలేటర్ లా ఉంది? ఈ వాటికి డెమో చాలు, నన్ను దించండి. నాకు చాలా భయం వేస్తుంది. అన్నీ ఓకే ఓకే. ఇప్పుడు సైకిల్ ఆట చూడబోతున్నారు. ఇదిగో చూడండి డెలివరీ మేనేజరు, వెంటనే ఈ సైకిల్ ని కాస్త ఆపండి, లేదంటే నేను ఓకే ఓకే అయిపోతాను సార్. వామో, నా నడుము విరిగింది. ఎవరది? ఎవరైనా వచ్చి ఆపండి, ఆపండి. మీరంతా ఎవరు బాబు, చెప్పండి. వీళ్ళిద్దరూ భూతాలు. నేను వీళ్ళ బాస్ని, భూతం బాస్ని. నాకు చాలా భయం వేస్తుంది. నేను ఏం తప్పు చేశాను? నన్ను ఎందుకు భయపెడుతున్నారు? క్యాంప్ సైట్ ని సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు. ఇంటర్నెట్ లో తప్పుడు సమాచారం ఇచ్చి
పిల్లల్ని ఈ దారుణమైన క్యాంప్ సైట్ కి రప్పిస్తున్నావు కదూ, వాళ్ళ వెకేషన్ ని నువ్వు పాడు చేస్తున్నావు. పాడైపోయిన ఎక్విప్మెంట్స్ వల్ల వాళ్ళకి గాయాలు కూడా అవ్వచ్చు. తప్పైపోయింది భూతం బాస్ గారు, నన్ను మన్నించండి. హేయ్! అవును, మనం ఏం గేమ్స్ ఆడదాం? గోళీలు ఆడుకుందామా లేక గోటి బిళ్ళ ఆడుకుందామా? నాకు ఏ గేమ్స్ వద్దు, మారడానికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి చాలు. భూతం బాస్ గారు, నేను మీకు మాట ఇస్తున్నాను, వెంటనే ఎక్విప్మెంట్స్ అన్ని మారుస్తాను. ఇంకెప్పుడు ఎవరిని మోసం చెయ్యను. తీసుకున్న డబ్బు మొత్తం పిల్లల పేరెంట్స్ కి తిరిగి ఇచ్చేస్తాను. ప్రామిస్. సరే, ఒకవేళ నువ్వు అలా చేయలేదో మా దగ్గర ఇంతకంటే భయంకరమైన గేమ్స్ చాలా ఉన్నాయి. వద్దు సార్, నాకు అర్థమైంది సార్, అంతా ఓకే చేస్తాను. సరే, అయితే మేము కూడా ఇక్కడి నుంచి ఓకే అవుతాం సార్.